ఫ్రెండ్స్, రీసెంట్గా లాంచ్ అయిన రియల్మీ GT60 అండ్ పోకో F6 5G ఈ రెండు మొబైల్స్లో మీరు ఏ మొబైల్ తీసుకోవాలి అనే కన్ఫ్యూజన్లో ఉంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూడండి, మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఈ రెండు మొబైల్స్ కూడా తక్కువ బడ్జెట్లో ఫ్లాగ్షిప్ ఫీచర్స్తో వస్తున్న మొబైల్స్ అనమాట. ఈ రెండు మొబైల్స్ ప్రైస్ని స్పెసిఫికేషన్స్ని కంపేర్ చేస్తే రెండు మొబైల్స్ కూడా తీసుకోదగిన మొబైల్సే. మీరు ఏ మొబైల్ తీసుకున్న మ్యాక్సిమం ఎక్కడ కూడా డిసప్పాయింట్ అయితే అవ్వరు. బట్ ఈ రెండిట్లో ఒకటే పిక్ చేసుకోవాలి అంటే ఈ వీడియోని మిస్ అవ్వకండి. మీకు ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్లో ఏ మొబైల్ బెటర్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఫస్ట్ ఈ రెండు మొబైల్స్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఈ రెండు మొబైల్స్ బ్యాక్ సైడ్ మ్యాట్ ఫినిషింగ్తో వస్తున్నాయి. సైడ్ ఫ్రేమ్ రెండిట్లో కూడా ప్లాస్టిక్ ఫ్రేమ్నే యూజ్ చేశారు. సో రెండిటి బిల్డ్ క్వాలిటీ మ్యాక్సిమం ఒకేలా ఉంటుంది, పెద్దగా డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు. నెక్స్ట్ ఈ రెండు మొబైల్స్ ప్రాసెసర్స్ గురించి మాట్లాడుకుంటే రియల్మీ GT60 స్నాప్డ్రాగన్ 7+ Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. పోకో F6 5G స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. ఈ రెండు మొబైల్స్లో ఏ మొబైల్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది అంటే ఖచ్చితంగా పోకో F6లో పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే స్నాప్డ్రాగన్ 7+ Gen 3 ఎగ్జాక్ట్గా 15 lakh Antutu స్కోర్ అయితే చేసింది. అదే 8s Gen 3 చూసుకుంటే 15 lakh ప్లస్ 54,000 అబోవ్ అయితే స్కోర్ చేసింది. సో 7+ Gen 3 కన్నా 8s Gen 3లో ఒక 10 to 15% పర్ఫార్మెన్స్ అనేది బెటర్ ఉంటుంది. సో పర్ఫార్మెన్స్లో మనం పోకోకి ఫస్ట్ ప్లేస్ అయితే ఇవ్వచ్చు. నెక్స్ట్ ఈ రెండు మొబైల్స్ డిస్ప్లేస్ గురించి మాట్లాడుకుంటే రియల్మీ GT60 1.5K రిజల్యూషన్తో 6.78 inches 120Hz LTPO AMOLED డిస్ప్లేతో వస్తుంది. అండ్ పోకో F6 6.67 inches 1.5K రిజల్యూషన్తో AMOLED డిస్ప్లేతో అయితే వస్తుంది. అండ్ రియల్మీ GT60 డిస్ప్లే కర్వ్డ్ డిస్ప్లే, పోకో F6 డిస్ప్లే ఫ్లాట్ డిస్ప్లే అనమాట. రియల్మీ GT60 మొబైల్ డిస్ప్లే 6000 nits పీక్ బ్రైట్నెస్తో వస్తుంది. పోకో F6 5G మొబైల్ డిస్ప్లే 2400 nits పీక్ బ్రైట్నెస్ అయితే వస్తుంది. పోకో F6లో డాల్బీ విజన్ సపోర్ట్ ఉంటుంది, బట్ రియల్మీ GT60లో డాల్బీ విజన్ సపోర్ట్ అయితే ఏమి ఉండదు. ఈ రెండు మొబైల్ డిస్ప్లేస్లో ఏది బాగుంటుంది అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ మనం రియల్మీ GT60కి ఇవ్వచ్చు. ఎందుకంటే AMOLED డిస్ప్లేతో కంపేర్ చేస్తే LTPO AMOLED డిస్ప్లే అనేది చాలా బాగుంటుంది. అండ్ LTPO AMOLED డిస్ప్లేస్లో బ్యాటరీ కన్సంప్షన్ కూడా తక్కువ ఉంటుంది. అండ్ ఇది కర్వ్డ్ డిస్ప్లే కాబట్టి చాలామంది అయితే యూజ్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. సో డిస్ప్లేస్లో మనం రియల్మీ GT60కి ఫస్ట్ ప్లేస్ అయితే ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ ఈ రెండు మొబైల్స్ బ్యాటరీ అండ్ ఛార్జింగ్ విషయానికి వస్తే రియల్మీ GT60 5500 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ పోకో F6 5G స్మార్ట్ ఫోన్ 5000 mAh బ్యాటరీతో వస్తుంది. రియల్మీ GT60లో 120 వాట్ సూపర్ హూక్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. పోకో F6లో 90 వాట్ టర్బో ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ క్లియర్ విన్నర్ రియల్మీ GT60 అని చెప్పొచ్చు. పోకో F6తో కంపేర్ చేస్తే రియల్మీ GT60లో బ్యాటరీ లైఫ్ 1 to 2 hours అయితే ఎక్కువ వస్తుంది. అండ్ మొబైల్ 0 to 100% ఛార్జ్ అవ్వడానికి పోకో F6 30 to 40 minutes టైం తీసుకుంటే అదే రియల్మీ GT60 మాత్రం 30 minutes లోపే ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. సో రియల్మీ GTలో బ్యాటరీ లైఫ్ ఎక్కువ వస్తుంది అండ్ ఛార్జింగ్ స్పీడ్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫస్ట్ ప్లేస్ మనం రియల్మీ GT60కే ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ కెమెరా డిపార్ట్మెంట్స్ గురించి మాట్లాడుకుంటే ఈ రెండు మొబైల్స్ బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్తోనే వస్తున్నాయి. రియల్మీ GT60 మొబైల్ మెయిన్ కెమెరా సెన్సార్ 50 MP OIS సోనీ LYT 600 సెన్సార్తో అయితే వస్తుంది. పోకో F6 మొబైల్ మెయిన్ కెమెరా సెన్సార్ 50 MP OIS సోనీ IMX 882 సెన్సార్తో వస్తుంది. అండ్ రిమైనింగ్ రెండు మొబైల్స్ కూడా 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో అయితే వస్తున్నాయి. రియల్మీ GT60లో ఫ్రంట్ కెమెరా 32 MP ఉంటుంది. పోకో F6లో ఫ్రంట్ కెమెరా 20 MP ఉంటుంది. ఇంకా రెండు మొబైల్స్ మెయిన్ కెమెరా సెన్సార్స్ గురించి మాట్లాడుకుంటే సోనీ LYT 600 సెన్సార్లో మంచి ఆప్టిమైజేషన్ అయితే ఉంటుంది అండ్ మంచి ఫీచర్స్ కూడా యాడ్ చేశారు. కొన్ని కొత్త ఫీచర్స్ అయితే ఉంటాయి సోనీ LYT సెన్సార్లో. అండ్ IMX 882 సెన్సార్లో మాత్రం ఫొటోస్లో పిక్చర్ క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. మంచి క్లారిటీ పిక్చర్స్ని అయితే మీరు సోనీ IMX 882 సెన్సార్లో అయితే క్యాప్చర్ చేయొచ్చు. సో సోనీ LYT 600 సెన్సార్ కన్నా సోనీ IMX 882 సెన్సార్లో ఇమేజెస్ అయితే బాగా వస్తాయి అనమాట. అండ్ ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే రియల్మీ GT60 32 MP సెన్సార్తో వస్తుంది కాబట్టి రియల్మీ GT60లో పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది. ఫ్రంట్ కెమెరా పర్ఫార్మెన్స్ సోనీ IMX 882 బాగుంది అంటే సోనీ LYT 600 సెన్సార్ బాగాలేదని కాదు. రెండు కూడా మంచి సెన్సార్సే, రెండిట్లోనూ మంచి ఇమేజెస్ వస్తాయి. బట్ IMX 882లో ఇమేజ్ ప్రాసెసింగ్ అనేది కొంచెం బెటర్గా ఉంటుంది. సో కెమెరా విషయానికి వస్తే రెండు ఈక్వల్ అని చెప్పొచ్చు ఆల్మోస్ట్. ఎందుకంటే ఫ్రంట్ రియల్మీ కెమెరా బాగుంటుంది అండ్ బ్యాక్ సైడ్ పోకో కెమెరా బాగుంటుంది. ఇక మీ ప్రిఫరెన్స్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి రియల్మీ GT60 తీసుకోవాలా
పోకో F6 5G తీసుకోవాలా అనేది ఓన్లీ కెమెరా డిపార్ట్మెంట్ లో మాత్రమే. ఈ రెండు మొబైల్స్ కూడా LPDDR5X ర్యామ్ అండ్ UFS 4.0 స్టోరేజ్ సపోర్ట్ తో వస్తున్నాయి. బట్ రియల్మీ GT60 8+128GB వేరియంట్ మాత్రం UFS 3.1 స్టోరేజ్ సపోర్ట్ తో వస్తుంది. అండ్ ఇంకా ఈ రెండు మొబైల్స్ లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి అండ్ రెండు మొబైల్స్ కూడా డాల్బీ అట్మాస్ అయితే సపోర్ట్ చేస్తాయి. సో రెండిట్లో మీకు ఆడియో ఎక్స్పీరియన్స్ అనేది మాక్సిమం సేమ్ ఉంటుంది. అండ్ ఈ రెండు మొబైల్స్ లో వేపర్ ఛాంబర్ కూలింగ్ టెక్నాలజీ అయితే ఉంటుంది. బట్ రియల్మీలో మాత్రం బెటర్ ఆప్టిమైజేషన్ ఉంటుంది. అండ్ ఈ రెండు మొబైల్స్ బ్యాక్ అండ్ ఫ్రంట్ కెమెరా వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ గురించి మాట్లాడుకుంటే రియల్మీ GT60 మొబైల్లో అండ్ పోకో F6 మొబైల్లో బ్యాక్ కెమెరా యూజ్ చేసి 4K 30fps అండ్ 4K 60fps లో వీడియోస్ రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ రెండు మొబైల్స్ లో 1080p 30fps 1080p 60fps వరకు వీడియోస్ రికార్డ్ చేయొచ్చు. బట్ పోకోలో మాత్రం HDR10+ వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీ అయితే ఉంటుంది. సో మనం HDR10+ వీడియోస్ని పోకో F6 లో రికార్డ్ చేయొచ్చు. అండ్ రెండు మొబైల్స్లో NFC ఉంటుంది. రెండు మొబైల్స్ IP64 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్తో వస్తున్నాయి. అండ్ రెండు మొబైల్స్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తున్నాయి. రెండు మొబైల్స్ బ్లూటూత్ వర్షన్ 5.4తో వస్తున్నాయి. Wi-Fi 6 సపోర్ట్తో వస్తున్నాయి. అండ్ ఈ రెండు మొబైల్స్లో మనకి మైక్రో SD కార్డ్ సపోర్ట్ అయితే ఉండదు. సో మీరు ఈ మొబైల్స్లో మెమొరీని అయితే ఎక్స్పాండ్ చేసుకోలేరు. అండ్ ఈ రెండు మొబైల్స్ వెయిట్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకుంటే రియల్మీ GT60 191 గ్రామ్స్ ఉంటుంది. పోకో F6 179 గ్రామ్స్ ఉంటుంది. సో పోకో F6 అయితే కొంచెం లైట్ వెయిట్ ఉంటుంది. అండ్ ఇంకా ఈ రెండు మొబైల్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ ఫ్యూచర్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటే ఈ రెండు మొబైల్స్ కూడా అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 14తో వస్తున్నాయి. పోకో F6 Xiaomi హైపర్ OS తో వస్తుంది. రియల్మీ GT60 రియల్మీ UI 5.0తో వస్తుంది. Xiaomi హైపర్ OS తో కంపేర్ చేస్తే రియల్మీ UIలో యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఈ రెండు మొబైల్స్కి 3 years OS అప్డేట్స్ వస్తాయి. 4 years సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయితే వస్తాయి. అప్డేట్స్ విషయంలో రెండు మొబైల్స్ కూడా సిమిలర్ గానే ఉంటాయి. మంత్లీ ఒక్కొక్క అప్డేట్ అయితే రిలీజ్ చేస్తూ ఉంటాయి. సో రెండు మొబైల్స్ ని మీరు 4 years వరకు అప్ టు డేట్ లో యూజ్ చేయొచ్చు. ఫైనల్లీ రెండు మొబైల్స్ ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ మనం పోకో F6 ప్రైజెస్ గురించి మాట్లాడుకుందాం. పోకో F6 ఎలాంటి బ్యాంక్ ఆఫర్స్ ఇంక్లూడ్ చేయకుండా బేస్ వేరియంట్ 8+256GB వచ్చేసి 29,999 30,000 అయితే పెట్టారు. అండ్ 12+256GB వేరియంట్ 32,000, 12+512GB వేరియంట్ 34,000 పెట్టారు. ఈ పోకో F6 మీరు క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ యూజ్ చేసి మీరు ప్రీపెయిడ్ లో పర్చేస్ చేస్తే ఇన్స్టెంట్ గా అన్ని వేరియంట్స్ పైన మీకు 3,000 అయితే డిస్కౌంట్ వస్తుంది. అండ్ మీరు ఏదైనా పాత మొబైల్ ని ఎక్స్చేంజ్ లో పెట్టుకుంటే ఇంకొక 3,000 అయితే అడిషనల్ గా డిస్కౌంట్ అయితే వస్తుంది. బట్ ఈ 8+256GB వేరియంట్ కి ఎలాంటి ఎక్స్చేంజ్ ఆఫర్ అయితే అప్లికేబుల్ అవ్వదు. రిమైనింగ్ అన్ని వేరియంట్స్ కి ఈ ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా యాడ్ అవుతుంది. సో మీరు ఈ రెండు ఆఫర్స్ ని యూజ్ చేసుకొని పర్చేస్ చేస్తే మీకు 6,000 అయితే తగ్గుతుంది ప్రతి వేరియంట్ పైన, బేస్ వేరియంట్ కాకుండా. సో ఇవి పోకో F6 ప్రైజింగ్ డీటెయిల్స్ అనమాట. అండ్ ఇప్పుడు రియల్మీ GT60 మొబైల్ ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే ఎలాంటి బ్యాంక్ ఆఫర్స్ ఇంక్లూడ్ చేయకుండా బేస్ వేరియంట్ 8+128GB వేరియంట్ 30,999 31,000 అయితే పెట్టారు. అండ్ అలాగే 8+256 33,000, 12+256 36,000, 12+512GB వేరియంట్ 40,000 అయితే పెట్టారు. ప్రజెంట్ అయితే 8+128GB వేరియంట్ పైన ఎలాంటి బ్యాంక్ ఆఫర్స్ లేవు. బట్ రిమైనింగ్ అన్ని వేరియంట్స్ పైన సేమ్ పోకో లాగే 3,000 కార్డ్ డిస్కౌంట్ ఉంటుంది అండ్ 3,000 ఎక్స్చేంజ్ ఆఫర్ డిస్కౌంట్ అయితే ఉంటుంది. సో ఈ మొబైల్ బేస్ వేరియంట్ పైన ఎలాంటి ఆఫర్స్ అయితే అప్లికేబుల్ అవ్వవు. అండ్ రిమైనింగ్ అన్ని వేరియంట్స్ పైన మనకి 6,000 అయితే డిస్కౌంట్ వస్తుంది, ఎక్స్చేంజ్ ఆఫర్ అండ్ బ్యాంక్ డిస్కౌంట్ కలిపి. సో ఈ రెండు మొబైల్స్ 8+256GB ప్రైజెస్ కంపేర్ చేస్తే అన్ని ఆఫర్స్ కలుపుకొని ఎగ్జాక్ట్లీ 27,000 అయితే వస్తున్నాయి. ఈ రెండు 8+256GB వేరియంట్స్ లో పోకో F6 తీసుకోవాలా రియల్మీ GT6 తీసుకోవాలా అంటే నా పర్సనల్ ఒపీనియన్ వచ్చేసి రియల్మీ GT60 అయితే తీసుకోమని చెప్తాను. ఎందుకంటే రియల్మీ GT60 కర్వ్డ్ డిస్ప్లేతో వస్తుంది. పోకో F6 కన్నా బెటర్ బ్యాటరీ అండ్ బెటర్ ఛార్జింగ్ స్పీడ్స్ ఉన్నాయి. అండ్ ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. అండ్ మెయిన్లీ మనకి యూజర్ ఎక్స్పీరియన్స్ బెటర్ ఉండాలి కాబట్టి Xiaomi హైపర్ OS కన్నా రియల్మీ UIలో యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఈ రెండు మొబైల్స్ లో మీరు ఏ మొబైల్ తీసుకోవాలి అనుకుంటున్నారు అనేది కమెంట్ బాక్స్ లో కమెంట్ అయితే చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. సో ఇది ఫ్రెండ్స్ రియల్మీ GT60 అండ్ పోకో F6 ఇన్ డెప్త్ కంపారిజన్ వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.